బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమి కార్యక్రమంలో రస్సాబాస చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇళ్ల కేటాయింపు, డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కుర్చీలు విరగొట్టారు. అడిగింది ఏమిటి? ఆయన చెప్తున్నాడు, నేను 20 వెంచర్లు వేసాను. వాస్తవమే, నువ్వు లాభం కోసం, నువ్వు వ్యాపారం కోసం చేశావు, నేను ఒప్పుకుంటున్నాను. అంటే మీ ప్రభుత్వం కూడా వ్యాపారం చేస్తుందా? మీ ప్రభుత్వం కూడా లాభం కోసం ఈ ఇల్లు నిర్మిస్తుందా? చెప్తున్నారు ఏదో కాంక్రీట్ వాల్స్ అంట. ఏమండి, ఉయ్యూరు అసలు ఈయనకి ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. భూకంపాలు వస్తాయంట. ఉయ్యూరు అసలు భూకంపాలు వచ్చే జోన్లో ఉందా? అక్కడ అమరావతి భూకంపాలు వచ్చే జోన్లో ఉంది, వరదలు వచ్చే జోన్లో ఉందంటే వాళ్ళ లంచాల కోసం అక్కడ కడతారు. కానీ ఇక్కడ భూకంపాలు వస్తాయనంట. 3 అంతస్తుల బిల్డింగ్లు ఇలా కాంక్రీట్ వాల్ పెట్టి కడుతున్నారంట. ఈ వీళ్ళకి తెలివా? లేకపోతే వీళ్ళు ఇక్కడ దేనికి పనికి వస్తారు? నేను చెప్పేది ఏంటంటే, ఏమండి, ఇక్కడ 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్ ఇటుకలతో కట్టరా? విజయవాడ ఇటుకలతో కట్టలేదా? ఆయన దేంతో కట్టాడు? ఆయన ఎందుకు కాంక్రీట్తో కట్టలా? నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని. 24 వెంచర్లు చేసిన నువ్వు, ప్రభుత్వం ప్రజల సేఫ్టీ కోసం కాంక్రీట్ వాల్స్తో మీరు బిల్డింగ్ కడతా ఉంటే నువ్వు ప్రజలు చంపుదామని చెప్పేసి ఇటు రాయిలతో కడుతున్నావా నువ్వు? ఇది సమాధానం చెప్పండి. మేము కూడా నడిపాం రచ్చబండలో. రండి పక్కన టీవీలు వేద్దాం. మేము ఎప్పుడైనా సరే ఆ విధంగా చేయించామో ఒకసారి చూద్దాం. నేను అడిగేది, ప్రత్యేక హోదా గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇందాకేమన్నారండి? రాష్ట్రాన్ని విభజించడం మూలంగా అంట వీళ్ళు రుణమాఫీ చేయలేకపోయారంట. ఈ రాష్ట్రాన్ని విభజించడానికి ప్రథమ కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదని చెప్పమనండి. చెప్పాడా? పోనీ మీకైనా అర్థమైందా? ఏమండి, మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు కారణమని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమి కార్యక్రమంలో రస్సాబాసు జరిగింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సువర్ణ, ఈ నియోజకవర్గంలో, పెనమలూరు నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమం రోజు కూడా ఏదో ఒక వివాదంతోనే ముగినడం జరుగుతుంది. ముఖ్యంగా ఉయ్యూరులో ఈ రోజు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అలాగే ఎమ్మెల్సీ బోయిడి రాజేంద్ర ప్రసాద్లు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే కార్యక్రమంలో మాజీ మంత్రి పార్థసారథి కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే సారథి వస్తున్న సమయంలోనే పోలీసులు అతను అడ్డగించుకోవడం జరిగింది. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా జన్మభూమి కార్యక్రమం టీడీపీ నేతల కార్యకర్తల కార్యక్రమం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమం కాబట్టి తాము వస్తామని చెప్పి కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే జన్మభూమి కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వ సందేశం ఉందో, ముఖ్యమంత్రి సందేశం చదువుతున్న అధికారులు చదువుతో పూర్తయిన తర్వాత వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, తర్వాత తాము పేదలను ఇల్లు కోసం, ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకుంటే ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. అయితే జన్మభూమి కార్యక్రమం పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని చెప్పి కొంతమంది ఈ మీటింగ్ లో, సమావేశంలోనే ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించిన సమయంలోనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసి అసభ్య పదజాలాలతో వైసీపీ కార్యకర్తలను దూషించిన నేపథ్యంలో ఇరువురికి కూడా కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట జరిగింది. ఈ సమయంలోనే గాలిలోకి కుర్చీలు తేలాడడం జరిగింది. కుర్చీలు ఒకరిపై ఒకరు ఇసురుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇదంతా కూడా అక్కడుండి ఇరువురిని ఇరువురిని కూడా సముదాయించినప్పటికీ కూడా ఎవరు కూడా తగ్గుముఖం పట్టలేదు. వెంటనే ఉద్రిక్త పరిస్థితులు, గొడవ పెద్దదవుతున్న నేపథ్యంలో ఏసీపీ విజయ్ భాస్కర్, అలాగే ఇతరులు అందరూ కూడా కలిసి అక్కడి నుంచి మాజీ మంత్రి పార్థసారథిని ఆ సమావేశం నుంచి కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న ప్రజలు, అలాగే వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ యొక్క అహంకారపూరితమైన విధానాలను కూడా వాళ్ళంతా కూడా ఖండిస్తూ, నినాదాలు చేస్తూ జన్మభూమి గ్రామ సభనంతా కూడా బహిష్కరించి బయటకు రావడం జరిగింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. For more updates, please subscribe 99 TV Telugu.